దేవా నీ కృప చూపవా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 20వ రోజు ధ్యానాంశము శ్రమలు, పరీక్షలు. ఈ లోకంలో జీవించు ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమ, పరీక్ష కలుగుతుంది. సముద్రమునకు అలలు ఎంత సహజమో మనిషి జీవితానికి శ్రమలు, బాధలు, పరీక్షలు అంతే సహజం. బంగారం అగ్నిలో కాల్చి పరీక్షించినప్పుడే మంచి బంగారం బయటకు వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాసి పాస్ అయితేనే వారు పై తరగతికి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విశ్వాసుల విధేయత, క్రమశిక్షణ నేర్పడానికి దేవుడు పరీక్షిస్తుంటాడు. మరి అందుకు మనం ఒక వచనాన్ని ధ్యానం చేద్దాం. సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును అని పవిత్ర గ్రంథంలో యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 2-3 వచనాల్లో తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి కలిగే ప్రతి శ్రమ, ప్రతి కష్టము కూడా మనల్ని విశ్వాసులుగా బలపరచడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి, మరి నిజమైన విశ్వాసులు శ్రమలలో, పరీక్షలలో ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందించాలి. ఎందుకంటే మన విశ్వాస జీవిత పరుగు పందెమునకు తగిన బహుమానం పొందుతాం అనే నిరీక్షణ మనకు కలదని పౌలు గారు బోధిస్తున్నారు. మనకు కలిగే ప్రతి పరీక్ష ఓర్పును, నేర్పును, విధేయతను, నిరీక్షణను కలిగించుటకే అని భావించి విశ్వాసంతో ప్రార్థించి దేవునిలో ఆనందించుట నేర్చుకుందాం. ఆత్మ పరిశీలన. దేవుడు శ్రమలు, పరీక్షలు పంపినప్పుడు నా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? దేవుని చిత్తం కాని పనులు చేసినందువలన వచ్చిన శ్రమలు నా జీవితంలో ఏమి ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. నా కొరకై శ్రమలు పొందిన ప్రభువా, నాకు వచ్చిన సకల శ్రమలు, పరీక్షలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ చిత్తం కాని క్రియలు చేసి శ్రమలు తెచ్చుకున్నందుకు దయచేసి క్షమించి విడిపించండి. ప్రతి విషయంలో మీ చిత్తం తెలుసుకొని మీ మీద ఆధారపడి జీవిస్తూ విశ్వాసం విడిచిపెట్టక అంతం వరకు మీ బిడ్డగా జీవించు కృపను దయచేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్నేహితులను మోసం చేసి తిని, ప్రేమించిన వారిని ద్వేషించి తిని. స్నేహితులను మోసం చేసి తిని, ప్రేమించిన వారిని ద్వేషించి తిని. అయిన వాళ్ళను దూరం చేసి తిని, అయిన వాళ్ళను దూరం చేసి తిని. నీ మార్గమును విడిచి తిని, నీ మార్గమును విడిచి తిని. దేవా నీ కృప చూపవా, నీ దయ నాకు ఒసగుమా. పాపపు కూపంలో పడి ఉన్నాను, పాపపు కూపంలో పడి ఉన్నాను. కరుణను చూపి లేపవా, కరుణను చూపి లేపవా. దేవా నీ కృప చూపవా, నీ దయ నాకు ఒసగుమా, నీ దయ నాకు ఒసగుమా.